వాళ్ళని తీసుకుని వచ్చి ఈరోజు కాదు ఏ నాటికైనా నీ దగ్గర తినేసిన డబ్బు వసూలు చేసే సత్తా మాకుంది, వసూలు చేపిస్తాం. దానిలో ఏ రకంగానూ వెనకడి చేసే ప్రసక్తే లేదు. నిన్నేమో అడిషనల్గా నువ్వు తినుకోకుండా నువ్వు దోచేయకోకుండా ఆ డబ్బులు కట్టమని అడగటలా. నువ్వేమైతే అనుభవించావో, నువ్వు ఏదైతే కాజేసావో ఆ డబ్బులు కట్టు అంటున్నావు. నేనేం వడ్డీ వేసి ఇవ్వట్లేదే, నీకేం పెనాల్టీ వేయలేదే, నువ్వు తీసుకున్న డబ్బే కదా మేము ఇమ్మని అడుగుతున్నావు. నువ్వు ఇస్తానని మీ బాబు పెద్ద మనుషుల చుట్టూ తిరిగాడు కదా, 2 లెంపలు వేసుకున్నాడు కదా, తప్పు అయిపోయింది అన్నాడు కదా. ఇవన్నీ తెలీదా నీకు? నీకు తెలియకుండా నీ బాబు ఒప్పుకున్నాడా? నీ బాబు లెంపలు ఎందుకు వేసుకున్నాడు? అసలు ఎందుకు లెంపలు వేసుకోవాల్సి వచ్చింది? సమాధానం చెప్పు నువ్వు. ఆ విషయం మాట్లాడవే. అంటే పెన్షన్లు తీశారంట. బా, నీకు ప్రజలంటే ఎంత ప్రేమరా బాబు, ఎంత ప్రేమో. పందికొక్కులాగా 5 ఏళ్ళు దోచేసావు. ఈ ప్రజల అమాయకత్వంతో నేను ఎమ్మెల్యేని చేసినందుకు నీ కుటుంబం, నీ ఫ్యామిలీ, నీ ఓళ్ళు బాగుపడటానికి ఉపయోగపడింది తప్ప ఏంటి అభివృద్ధి చేశానంటున్నావు? ఒక్క కాలనీకి రోడ్డు ఉందా? ఒక కాలనీకి వాటర్ ఉందా? సరిగ్గా వర్షం వస్తే ఏ ఆడ కూతురైనా కాలుకు మట్టవుకోకుండా నువ్వు ఇచ్చిన స్థలంలోకి వెళ్ళగలదా? పెద్ద ఏంట్రా అభివృద్ధి అంటున్నావు. ఏం చేసావు నువ్వు? గోసిగుడ్డ ఏంటో చేశాడంట, గోసిగుడ్డ. బలివే బ్రిడ్జి కట్టాడండి వీడు. ఆ శాంక్షన్ చేయించింది ఎవడు? దాన్ని ఎవడు? దాన్ని వెలుగులో తీసుకొచ్చింది ఎవడో? దానికి రోడ్డు వేసింది ఎవడో? దానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసింది ఎవడు? నువ్వు చేయించావు వెళ్ళి. నువ్వు ఉన్నప్పుడు టెండర్ పిలిచారు, ఓకే కాదంటలా. అసలు ఎవడు ప్రపోజల్ తయారు చేసింది ఎవడు? ఆ ల్యాండ్ ఎక్విజిషన్ పెట్టించింది ఎవడు? నువ్వు ఉన్నప్పుడు పెట్టారా, నేను ఉన్నప్పుడు పెట్టించానా? ఏదో నీ బాబు సొమ్ము, నీ తాత సొమ్ము తీసుకొచ్చి కట్టినట్టు చెప్తున్నావు ఏంటి? రైతుల మీద మా ప్రేమ లేదా? పోలవరం కష్టపడి ఢిల్లీలో తెచ్చావు నువ్వు. ఢిల్లీలో ఎవరితో మాట్లాడావమ్మా? లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఎవరితో మాట్లాడావు? ఢిల్లీతో పని ఉంది నీకు? పోలవరం ప్రాజెక్టు మంది, అది సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే ఉండొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్తో మనకేం పని ఉంది? యాజ్ ఎమ్మెల్యేగా నువ్వు సెంట్రల్ గవర్నమెంట్లోకి వెళ్ళి ఎవరితో మాట్లాడతావు? సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొచ్చావా? దానికి ఏమన్నా చేతగాని మాటలో ఎవడు పిచ్చోడికి చెప్పినట్టు చెప్తున్నావు ఏంట్రా? పిచ్చి మాటలో రేపో మాపో బ్యాగ్ సరుతావు. ఈ 4 రోజులు ప్రెస్లో కావాలి, నువ్వు కనపడాలి, వచ్చావనుకోవాలి. లేదంటే రేపు పొద్దున్న టికెట్ ఎవరికైనా ఇస్తారేమని. నీ టికెట్ ఇచ్చినా నీ బతుకంతే, ఇవ్వపోయినా అంతే. చూసుకో చెప్తున్నా నీకు ఈ రోజున ప్రజల సాక్షిగా.